కల్లు కుల్లుగాను కలియుగా మందున మత్తులోన జనుల చిత్తు చేసే దాని నోటానెప్పుడు తలదూర్చరాదయ్యా చిలుక వారి మాట వెలుగుబాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్. ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి. అందరు చేస్తున్నారు కదా? ఓకే. మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి. ప్రతిరోజు మార్నింగ్ వాక్లో మనం ఎక్కడున్నా సరే మన యొక్క సమయాన్ని కంపల్సరీ ప్రతిరోజు మనం వాకింగ్కు ఉపయోగించుకోవాలి. ఓకే. ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా, ఎందుకంటే అందరినీ నవ్వించాలి. నవ్వడం ఒక యోగా. ఓకే. ఈరోజు కూడా ఒక జోక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది జోక్ మాత్రమే, దయచేసి గమనించగలరు. ఓకే. ఈరోజు జోక్ ఏంటంటే, ఇద్దరు పిల్లలు పాఠశాలకు లేట్ వస్తారు. అంటే ఇది జోక్ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు పిల్లల్ని అడుగుతారు, ఇద్దరు పిల్లలు లేట్ వచ్చిండు. ఫస్ట్ అబ్బాయిని అడిగిండు, బాబు నీకు ఎందుకు లేట్ అయింది అని అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు అడిగితే, అప్పుడు ఆయన విద్యార్థి ఏమని జవాబిస్తాడంటే, సార్ నా యొక్క 10 రూపీస్ నోటు, అంటే 10 రూపాయల నోటు పడిపోయింది నేను వచ్చే దారిలో సార్. నా యొక్క నోటును వెతుక్కోవడానికి నాకు లేట్ అయింది సార్ అక్కడ, అందుకే పాఠశాలకు లేట్ వచ్చాను అంటాడు. ఓకే. తర్వాత అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చింది కదా, ఇంకొక ఆయన అడుగుతాడు, బాబు మరి నీకెందుకు లేట్ అయింది? ఈయన కంటే 10 రూపాయలు వెతుక్కోవడానికి, తన యొక్క 10 రూపాయలు వెతుక్కోవడానికి లేట్ అయింది, మరి నీకెందుకు లేట్ అయిందంటే, సార్ నాకెందుకు లేట్ అయిందంటే, సార్ ఈయన యొక్క 10 రూపాయల నోటు మీద కాలు పెట్టిన సార్, అందుకు లేట్ అయిందంటాడు. జోక్ మాత్రమే. ఈరోజు అర్థమైందా? ఓకే. మళ్ళీ ఇది జోక్ మాత్రమే. ఓకే. తర్వాత ఈరోజు జోక్ తెలుసుకున్నాం. మళ్ళీ మరొక జోక్తో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం. అందరికీ బాయ్.